నిన్నటి రోజున జియో సంస్థ వారు 10 to 25% వరకు మేమైతే మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ సంబంధించి అమౌంట్ మేమైతే హైక్ చేస్తున్నట్లుగా ఒక చార్ట్ని మనకైతే విడుదల చేయడం జరిగింది. ఇదే తరహాలో ఎయిర్టెల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక షాక్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మనకు ఆ షాక్ న్యూస్ దేని గురించి అంటే మేము 10 to 21% వరకు మీ ఏదైతే మంత్లీ ప్యాక్స్ ఉన్నాయో వీటికి సంబంధించి అమౌంట్ మేమైతే ఇంక్రీజ్ చేసినట్లుగా మనకైతే ఒక చార్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనకు మంత్లీ ప్యాక్స్ సంబంధించి ఎంత పర్సెంట్ అంటే ఎంత అమౌంట్ మనకి ఇంక్రీజ్ చేశారు, ఇక అదేవిధంగా మనకి ఏవైతే ఈ యొక్క రేట్ అనేది పెంచారో ఈ రేట్ అనేది మనకు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇక మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకైతే ఒక చార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ యొక్క చార్ట్లో మనకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డేటా వీటికి సంబంధించి మనకు ఛార్జెస్ అనేవి అంటే ప్రీవియస్లీ ఎంత కాస్ట్ ఉండేది, సో ప్రజెంట్ మనకు ఎంత కాస్ట్ పెంచారు అనే విషయాల గురించి మనకైతే క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకు అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ సంబంధించి గతంలో మనకు 179 రూపాయలుగా ఉండేది. ఈ యొక్క ప్యాక్ వచ్చేసి మనకు 199 రూపాయలు చేయడం జరిగింది. ఇక 455 రూపాయలకు ఉండే ప్యాక్ను ప్రస్తుతానికి 509 రూపాయలుగా చేయడం జరిగింది. ఇక 1799 రూపాయలకు ఉండే ప్లాన్ను అంటే సంవత్సరానికి దీన్ని మనకు 1999 రూపాయలకి అయితే మనకు చేయడం జరిగింది. ఇక మనకు డైలీ డేటా ప్లాన్స్ సంబంధించి కూడా ఉందండి మనకు, అంటే రోజు 1.5 GB అని చెప్పేసి 1 GB అని చెప్పేసి 2.5 GB అని చెప్పేసి 2 GB అని చెప్పేసి మనకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్లస్ వీటికి సంబంధించి మనకు వస్తూ ఉంటాయి ఎస్ఎంఎస్లో అన్లిమిటెడ్ అని చెప్పేసి వీటికి సంబంధించింది అనమాట. మనకు గతంలో 265 రూపాయలకు ఉండే ప్యాకు ప్రస్తుతానికి 299 రూపాయలుగా చేయడం జరిగింది. ఇక 299 రూపాయలకు ఉండే ప్యాకు 349 రూపాయలుగా చేయడం జరిగింది. గతంలో 359 రూపాయలుగా ఉండే ప్యాక్ని ప్రస్తుతానికి 409 రూపాయలుగా చేయడం జరిగింది. గతంలో 399 రూపాయలకు ఉండే ప్లాన్ని ప్రస్తుతానికి 449 రూపాయలుగా చేయడం జరిగింది. గతంలో 479 రూపాయలుగా ఉండే ప్లాన్ని ప్రస్తుతానికి 579 రూపాయలుగా చేయడం జరిగింది. గతంలో 549 రూపాయలుగా ఉండే ప్లాన్ని 649 రూపాయలుగా చేయడం జరిగింది. ఇక గతంలో 719 రూపాయలుగా ఉండే ప్లాన్ని 859 రూపాయలుగా చేయడం జరిగింది. ఇక గతంలో 2999 రూపాయలుగా ఉండే ప్లాన్ని 3599 రూపాయలు చేయడం జరిగింది. ఇక మనకు డేటాకి సంబంధించిందండి, మనకు 19 రూపాయలు పెట్టి మనం 1 GBకి రీఛార్జ్ చేసుకుంటాము, అంటే మేబీ అది డేటాకి సంబంధించి దీన్ని మనకు 22 రూపాయలకి అయితే మనకు పెంచడం జరిగింది అనమాట. తర్వాత మనకు 29 రూపాయలకు సంబంధించి మనకు 2 GB డేటా దీన్ని మనకు 33 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక 65 రూపాయలకు సంబంధించి 4 GB డేటా దీన్ని మనకు 77 రూపాయలకి అయితే మనకు పెంచడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక పోస్ట్ పెయిడ్ సంబంధించి కూడా మనకు అమౌంట్స్ అనేవి మనకైతే ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. 399 రూపాయలుగా ఉండే ఏదైతే బెనిఫిట్ ప్లాన్ ఉందో దీన్ని మనకు 449 రూపాయలుగా మనకైతే పెంచడం జరిగింది. ఇక 499 రూపాయలకు ఉండే గత ప్లాన్ని ప్రస్తుతానికి 549 రూపాయలుగా మనకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది. మనకు గతంలో 599 రూపాయలకు ఉండే ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ మనకు 699 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. ఇక 999 రూపాయలకు ఉండే ప్లాన్ని 1199 రూపాయలుగా మనకైతే చేంజ్ చేయడం జరిగింది అనమాట. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ తర్వాత డేటా సంబంధించి అన్ని ప్లాన్స్ గురించి నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, మన జియో సంస్థ వారు 10% నుంచి 25% వరకు మనకైతే ఈ యొక్క ప్రైజ్లు మనకైతే మంత్లీ ప్యాక్స్ సంబంధించి అమౌంట్స్ మనకైతే హైక్ చేయడం జరిగింది. ఇక మనకు ఎయిర్టెల్ సంస్థ వారు కూడా 10% నుంచి 21% వరకు మనకైతే అమౌంట్స్ అయితే హైక్ అయితే చేయడం జరిగింది. మన ఇంట్లో కనుక 2-3 సిమ్లు ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ మంత్ కూడా సింపుల్గా 1000 రూపీస్ వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలా మనకు అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకుండా అమౌంట్ అనేది కాస్త మనకు సేవ్ అవ్వాలంటే మనం కంపల్సరీగా SMS లింక్ కావచ్చు, ఉజ్వల యాప్ కావచ్చు, వీటికి సంబంధించి మనం యూజ్ చేసి మనం కనుక రీఛార్జ్ చేసినట్లయితే మీకు అప్ టు 4% నుంచి 5% వరకు మీకు అమౌంట్ అనేవి రిటర్న్ బ్యాక్ రావడం జరుగుతుంది అన్నమాట. కేవలం మీరు మీ మొబైల్ రీఛార్జే కాదండి, సో అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వడాఫోన్ కావచ్చు, సో వాట్ ఎవర్ అనమాట, ఏ నెట్వర్క్ అయినా సరే మీరు సింపుల్గా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక అంతేకాదండి, దీంతో పాటుగా ఫాస్ట్ ట్యాగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా డిష్ టీవీకి సంబంధించి కావచ్చు, ఏదైనా కరెంట్ బిల్ కావచ్చు, పవర్ బిల్ కావచ్చు, సో మీరు ఏదైనా మనీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఏఐపిఎస్ ద్వారా సో మనీ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, వీటికి సంబంధించి ఏ వర్క్ మీరు చేసినప్పటికీ కూడా మీకు కమిషన్ అనేది 4% నుంచి 5% వరకు మీకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన దగ్గర SMS లింక్ అనే యాప్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. మనకు రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్ ఐడి మనకు అవైలబుల్గా ఉన్నాయి. అంతేగాని మనకు ఉజ్వల కూడా మన దగ్గర రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్ ఐడీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మీరు ఎవరికన్నా ఈ యొక్క ఐడీస్ కావాలనుకుంటే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, మేము మీకైతే ఐడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి, కంపల్సరీగా ఛార్జెస్ అనేవి మేమైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు సెల్ఫ్గా మీరు షాప్ వాళ్ళు అయితే ఓకేనండి, మీరు వేరే వాళ్ళు రీఛార్జ్ చేసి సంపాదించుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్కి మీ పర్సెంటేజ్ వస్తుంది కదా, ఆ పర్సెంటేజ్ తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఒక 5 రూపీస్ 10 రూపీస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. మాకు అదంతా అక్కర్లేదు, మా షాప్ లేదు,
కేవలం మేము ఇంట్లోనే ఉంటాం, సో మా కుటుంబ సభ్యులకు మేము రీఛార్జ్ చేసుకుంటాం, సో నెలలో ఒక 4-5 సిమ్ములకి మేము రీఛార్జ్ చేసుకుంటాం అనుకుంటే సింపుల్గా మీకు 50 రూపీస్ 60 రూపీస్ మీకు సేవ్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి. సో మేము మీకైతే వాటిని ప్రొవైడ్ చేస్తాం ఐడీస్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.